హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు శ్రీస్ ఫుడ్ ల్యాబ్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. మరి మనకు సంక్రాంతి అనగానే పిండి వంటలు, స్వీట్స్ కంపల్సరీ చేసుకుంటాం కదా. దీంట్లో భాగంగా ఈరోజు మనం నువ్వుల లడ్డు ఎలా చేయాలో చేద్దాం. ఈ నువ్వుల లడ్డు తయారు చేయడానికి 1 కప్పు నువ్వులు తీసుకున్నా అండి. అదే రకంగా ఈక్వల్గా ఇంకో కప్పు నిండా బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. దీనిలోకి కప్పు మనం తీసుకున్నటువంటి నువ్వుల్ని వేసుకుందాము. వీటిని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేయాలి. చూడండి, నువ్వులు చిటపటలాడుతున్నాయి కదండి. ఇలా నువ్వులు వేగాయి అనడానికి ఇది మనకొక సింబల్. ఇలా మొత్తం నువ్వులు వేగాక మనం 1 మినిట్లో వీటిని స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, నువ్వుల కలర్ కూడా మనకు కొంచెం మారిపోయిందండి. ఇంకా నువ్వులు వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నువ్వులు చల్లారేలోపు మనం బెల్లం పాకం పట్టుకుందామండి. వీటిని నేను పక్కన పెట్టేస్తున్నాను. బెల్లం పాకానికి ఇంకో మూకుడు తీసుకొని దీంట్లో బెల్లం వేసుకున్నా అండి. బెల్లం కరగడానికి కావాల్సినంత కొద్దిగా మనము ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మనం బెల్లం కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం కరిగింది కదండి. ఇందులోకి మనం 1 టీ స్పూన్ ఆయిల్ వేద్దాము. అప్పుడు చాలా చక్కగా వస్తాయి మనకు లడ్డూలు. ఇప్పుడు మనం దీన్ని పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో మనం పాకాన్ని చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఒకసారి పాకాన్ని టెస్ట్ చేసుకుందామండి. ఈ నువ్వుల లడ్డూలకి మనకు కొంచెం ముదురు పాకం ఉండాలి. ఇప్పుడు మనకు లేత పాకం వచ్చిందండి. ఇంకొక 2 నుంచి 5 నిమిషాలు మనము దీన్ని బాయిల్ చేసుకున్నట్టయితే మనకు కావలసినట్టుగా రెడీ అవుతుంది. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో మనం టెస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మరొకసారి పాకాన్ని టెస్ట్ చేస్తున్నాను. చూడండి, మనకు ఆల్మోస్ట్ ఆల్ పాకం రెడీ అయిపోయింది. ఇలా ముద్దలా వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేస్తే సౌండ్ రావాలండి. చూడండి, మనకు పర్ఫెక్ట్ పాకం రెడీ అయింది. ఇంకా ఇందులోకి మనం నువ్వులు వేసుకోవడమే. చూడండి, దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం అండి. 5 మినిట్స్ చల్లారాక ఇంకా మనం లడ్డూలు చుట్టేసుకుందాము. ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకా మనము ఈ నువ్వుల లడ్డూను చుట్టేసుకోవడమేనండి. చూడండి, ఇంకా పర్ఫెక్ట్ వచ్చేసింది. మనము ఒక్కొక్కటి అన్నీ కూడా చుట్టేసుకుందాము. చూడండి, మన సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డు రెడీ. మరి ఈ సంక్రాంతి సీజన్లో మనము నువ్వులను ఎక్కువగా తీసుకుంటామండి, వేరు రకాలుగా. ఎందుకంటే ఈ చలికాలంలో మన శరీరానికి కావలసినటువంటి వేడిని అందించడానికి ఈ నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఈ సీజన్లో నువ్వులను ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా
తీసుకోవాలి. ఇది మంచి కాల్షియం రిచ్ ఉంటుంది కాబట్టి మన శరీరానికి ఎముకలకి చాలా మంచిది. మరి మీ అందరికీ కూడా ఈ నువ్వుల లడ్డూలు నచ్చాయి అనుకుంటానండి. మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి మీరందరూ కూడా మా శ్రీస్ ఫుడ్ ల్యాబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.